ఇలా ఉంటాడు అనుకుంటే అలా ఉంటాడు, అలా ఉంటాడు అనుకుంటే ఇలా ఉంటున్నాడు. మొన్న వ్రతంలో కూడా చూసావుగా, రానుంటూనే పెద్ద గొడవ చేశాడు. ఆ తర్వాత వాడు చేయాల్సినవన్నీ చేశాడు. రాను రాను మనం వెధవల్లా తయారవుతున్నాం. వాడి గురించి నేను నీతో దెబ్బలు తినాల్సి వస్తుంది. అమ్మా, ఇక నుంచి ఏం జరిగినా నేను నీకే చెప్తాను. నువ్వు తినా దెబ్బలు, నా వల్ల కాదు. దేవకి, ఈ పిచ్చోడు మాటలకేం గాని ఇప్పుడేంటి పరిస్థితి? వాడు మెల్లమెల్లగా వద్దంటూనే ఆ ఊబిలోకి దిగిపోతున్నాడు. ఓసి నా పిచ్చి తల్లి, ఊబిలోకి దిగుతుంది వాడు కాదే, మనల్ని దింపుతున్నాడు. నిన్న రాత్రి కూడా వాడు నాతో ఎంతో ఫ్రస్ట్రేషన్తో మాట్లాడాడు. ఇంతలో ఎలా? దేవకి, నాకు కొంచెం కొంచెం అర్థం అవుతుందే. వ్రతం అప్పుడు కూడా వాడిష్టపడి ఇక్కడికి రాలేదు. ఆఫీసు వాళ్ల ముందు పరువు పోకూడదని వచ్చాడు. ఇప్పుడు సరాసరి ఆ రామచంద్ర ఆఫీస్కే వెళ్ళి వాళ్ల ముందే మాట్లాడుంటాడు. వాడు వేరే దారి లేకనే ఒప్పుకొని ఉంటాడు. అక్కో, నువ్వు గట్టిగా విషం చెమ్మాలి, లేకపోతే వర్కౌట్ కాదు. గౌరీ, ఏంటి వాళ్ళ బ్రేక్ఫాస్ట్? పెద్దమ్మగారు చెప్పినవన్నీ చేశానండి. పెద్దమ్మ పాలనేగా నడుస్తుంది. ఆవిడ చెప్పినవే వండుతావు, మాకోసమే వండుతావు మరి? అంటే మీకు కావలసినవి వండట్లేదా? ఏం వండిచావు చెప్పు ఒకసారి. పెసరట్టు ఉప్మా, రాగి దోశ, రవ్వ దోశ, పూరి, చనా మసాలా. చాలు చాలు, ఇవన్నీ నీ కొడుక్కి ఇష్టమని వండించావు. మీరు తినరా? తింటాను, వేరే దారి లేక. అసలు తిండి తిప్పల దగ్గర నుంచి అన్ని విషయాల్లో వాడికేం నచ్చుతుందో అని ఆలోచిస్తావే తప్ప ఇంట్లో మిగతా వాళ్ళ గురించి పట్టించుకుంటావా నువ్వు? అవునల్లుడు గారు, పెద్ద కొడుకు మరి. ఎంత కాదనుకున్నా నందు మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది దేవకికి. అదే అంటున్నా, తాళి కట్టిన నా మీద కూడా ఇంత ప్రేముండదు మరి. బావా, తోడబుట్టిన వాణ్ణి, నా పరిస్థితి ఇంకా దారుణం. మనకేమిష్టాలుండవు. నందుకి ఏది ఇష్టమైతే అదే మనకి ఇష్టమని అడ్జస్ట్ అవ్వాల్సిందే. తిందాం బావా, ఆకలేస్తుంది. అవునరా దేవకి, వడ్డించు. ఏంటి వడ్డించేది? అబ్బాయి రాకుండానేనా? అదిరా మన పరిస్థితి. అరే బాబు నందు, రావయ్య సామి, ఆకలేస్తుంది. ఏం దేవకి, నీ కొడుకు బాగా హుషారుగా కనిపిస్తున్నాడు. నా కొడుకు ఎప్పుడూ హుషారుగానే ఉంటాడు. నానా రా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మీ నాన్నగారు ఇందాక నుంచి ఆకలి ఆకలి అని నన్ను తింటున్నారు. అవునా? మీరు చేసేయండి, మేము బయటికి వెళ్తున్నాం, బయట తింటాం. మేమా? మీరు బయటికి వెళ్తున్నారా? ఎవరెవర్రా? నేను, తను. గౌరీ, అయ్యా, నేను కారులో వెయిట్ చేస్తుంటాను, తన్ని త్వరగా రమ్మను. తన్ని అంటే చిన్నమ్మగారినా అండి? బయటకు వెళ్ళాలి, త్వరగా రమ్మను. దేవకి, ఏం జరుగుతుంది? మనం చూస్తుంది నిజమేనా? అక్క కూడా షాక్లో ఉంది బావా, నోట మాట రావట్లేదు. నిజమే. చిన్నమ్మగారు, ఏంటి అక్కంగారు? బ్రేక్ఫాస్ట్ కేగా, నేను తింటాను. నేను వెళ్ళు. అది కాదు చిన్నమ్మగారు, చిన్నసారి మిమ్మల్ని అర్జెంటుగా రెడీ అయ్యి రమ్మన్నారు. కార్లో వెయిట్ చేస్తూ ఉంటారంట. ఏంటి గౌరీ నువ్వు అనేది? అవునమ్మగారు, నందు సారే నన్ను పిలిచి చెప్పారు. త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి, అయ్యగారు చాలా సంతోషంగా ఉన్నారు. చిన్నమ్మగారు, ఇంకా తెల్లమొహం వేసుకుని ఉంటారేంటి? ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి అంటారు. వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. దేవకి, నీ కొడుకు నీకు చెప్పకుండా ఏ పని చేయడు కదా, ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు? నాకు మాత్రం ఏం తెలుసండి, నాకు కూడా ఇప్పుడే కదా తెలిసింది. మధు, ఎక్కడికమ్మా బయలుదేరారు? ఏమో మావయ్య,
నాకు కూడా తెలీదు. నువ్వంటే నాకు ధైర్యం, నేనంటే నీకు సర్వం, నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి? చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెల్లుతుంటది, వెళ్ళనే వెళ్ళదంటది, విడిపోనంటుంది. బయటికి వెళ్దామని పిలిచారట, నిజమా? నమ్మలేకపోతున్నాను. లైఫ్లో కొన్ని నిజాలు కళ్ళలా అనిపించినా నమ్మాలి. కానీ బుర్రలో 1,00,000 ఆలోచనలు వస్తున్నాయి. అవన్నీ వెళ్తూ ఆలోచించుకోవచ్చు, టైం అవుతుంది. మీరు నిజంగానే పిలిచారా? ఏది గిల్లండి. వినపడింది. పాట పెట్టుకోనా? ఇదేంటబ్బా, పెద్ద బాస్ కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. రుద్రఫడ్ ఎక్కడున్నావు? ఇంకెక్కడుంటాను సార్, ఆఫీస్లో ఉన్నాను. నా మొగుడి కోసం వెయిటింగ్ సార్. అదేంటి అలా అన్నావు? ఇంకెలా అన్నాను సార్, తనకి పెళ్ళైతే నా బతుకు బాగుపడుతుంది అనుకున్నాను. కానీ పెళ్ళైనా నాకు టార్చర్ తప్పడం లేదు. రేయ్ ఆప్తావా? నేను ఫోన్ చేసింది నువ్వు చెప్పేది నేను వినడానికి కాదు, నేను చెప్పేది నువ్వు వినడానికి. చెప్పండి సార్. ఈ లోకంలో నా బాధలు వినే నాదుడే లేడని నాకు తెలుసులేండి. రేయ్, ఈరోజు ఒక అద్భుతం జరిగింది తెలుసా? నా మొగుడు బాస్తో ప్రత్యక్షణ అద్భుతాలు జరుగుతాయి సార్. ఎత్తవా, చెప్పేది పూర్తిగా విను. చెప్పండి సార్. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టైంలో వాడి కోసం వెయిట్ చేస్తున్నామా? ఓకే, వెయిట్ చేస్తున్నారు. రాను పో అన్నాడా? అనలేదురా, వచ్చాడు. కానీ మాతో బ్రేక్ఫాస్ట్ చేయకుండా మధుని తీసుకుని బయటికెళ్ళాడు. సార్ కల కాదు, నిజమే. ఏం మాట్లాడుతున్నారు సార్? నా ఫ్యూజులు ఎగిరిపోయాయి సార్. మధు గారిని తీసుకుని సార్ బయటికి వెళ్ళారా? రేయ్, మా పరిస్థితి నీలాగే ఉందిరా. ఓ పక్క ఆనందంగా ఉన్నా సడన్ గా ఈ మార్పు ఏంటని అనుమానంగా ఉంది. వాడు మధును తీసుకుని ఎక్కడికి వెళ్ళాడో, ఎందుకెళ్ళాడో చెప్పగలవా? ఇది మరీ బాగుంది సార్. బౌలరు బ్యాట్స్మెన్ కుమ్మక్కైంది, అంపైర్కెళ్ళ తెలుస్తుంది చెప్పండి. నా సార్మగుడు ప్రత్యక్షణం ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడుగా. నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ చేయలేదు, నాకు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తావని కాల్ చేశాను. ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ నేనే ఇవ్వగలను సార్. రేయ్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకెళ్లారో తెలుసుకుని నాకు ఫోన్ చేసి చెప్పు, సరేనా? అలాగే సార్. ఏంటబ్బా, ఈరోజు సూర్యుడు వేరే దిక్కున ఉదయించాడా ఏంటి? బాస్ మధుతో కలిసి బయటికి వెళ్ళడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదే. అటు కదా వెళ్ళాలి.
నన్నే చూస్తూ కూర్చున్నావేంటి? నన్ను చూడకపోయినా నేను చూస్తుంది తెలుస్తుందన్నమాట. రోడ్ చూస్తూ కూర్చో. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి రోడ్ని చూస్తూనే ఉన్నా, మిమ్మల్ని కొత్తగా చూస్తున్నా. కొత్తగా ఏముంది, అదే పాత మొహం. కానీ ఇవాళ వింతగా ఎప్పుడూ లేని విధంగా నన్ను బయటికి తీసుకెళ్తున్నారు కదా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కాసేపు ఆగితే తెలుస్తుందిగా, అంత ఎగ్జైట్మెంట్ ఎందుకు? కళ్ళలో కూడా జరగవు అనుకున్నవి నిజంగా జరుగుతుంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. చెప్పు రూతర్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇది గుడ్ మార్నింగే, కానీ నువ్వు ముందు విషయం చెప్పు. ఆఫీస్కి బయలుదేరిపోయారా సార్? నేను ఇవాళ ఆఫీస్కి మధ్యాహ్నం తర్వాత వస్తాను. ప్రోగ్రామ్స్ దానికి తగ్గట్టు ప్లాన్ చేయి. ఏంటి, మధ్యాహ్నం తర్వాత వస్తున్నారా? నాకు చెప్పడం లేదు. అన్నీ నీకు చెప్పాలా? చెప్పాలి సార్. బాస్ అనేవాడు పెళ్ళానికైనా చెప్పకుండా ఉండొచ్చేమో గానీ పిఏకి అన్నీ చెప్పాలి. అబ్బా, నేను విన్నది నిజమేనా? నేను పనిలో జాయిన్ అయిన ఇన్ని రోజుల్లో ఫస్ట్ టైం మీరు గట్టిగా నవ్వడం వింటున్నాను సార్. చూసే భాగ్యం లేకపోయింది. అయినా మీ నవ్వండి సార్, ఆడపిల్ల నవ్వడం ఉంది. రే రూతర్, నువ్వు ఫోన్ పెట్టు చెప్తా. మీలో ఇంత టాలెంట్ ఉందేంటి సార్? ఒక్క గొంతులో 2 గొంతులు పలికిస్తున్నారు. ఒక పక్క నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి, మరో పక్క మాట్లాడుతూనే ఉన్నారు. డబుల్ ట్రాక్ లాగా. అది నా నవ్వు కాదు, నువ్వు ఫోన్ పెట్టు. మీ నవ్వు కాదా? మరెవరు నవ్వు సార్? రూతరన్న, గుడ్ మార్నింగ్. నేను మధు. మేడం మీరా? వాట్ ఏ మెడికల్ మిరాకిల్. సార్ పక్కన మీరు, పైగా ఇంత ఆనందంగా నవ్వుతూ. ఇట్స్ రియల్లీ మెడికల్ మిరాకిల్. ఇది మెడికల్ మిరాకిల్ ఏంటన్నా? ఏదో సినిమాల్లో విని అలా అనడం అలవాటైపోయింది. ఇది మెడికల్ మిరాకిల్ కాదు, వరల్డ్ వండర్ ఆఫ్ నందు సార్ హిస్టరీ. మీ మాటలు భలే తమాషాగా ఉంటాయన్నా. అయినా మీరు అన్నట్టు నా జీవితంలో ఇది అద్భుతమే. ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు మేడం? తెలీదన్నా, సడన్ గా బయటికి వెళ్దామన్నారు, దారిలో ఉన్నాం. సార్ మీరిద్దరూ కలిసి బయటికి వెళ్తున్నారంటే నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది సార్. ఎక్కడికి వెళ్తున్నారు సార్? మేమెక్కడికి వెళ్తే నీకెందుకు? ఫోన్ పెట్టు. నేను మీ పిఏన్ సార్. ఇది నా పర్సనల్, అఫీషియల్ మ్యాటర్ కాదు. పిఏ అంటే పర్సనల్ అసిస్టెంటే సార్. నువ్వు ఫోన్ పెట్టు. నేను మళ్ళీ కాల్ చేసేంత వరకు నువ్వు కాల్ చేయకు. హలో. కాల్ కట్ చేశాడు. మేడంని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పమా? రూతరన్న భలే తమాషా అయిన మనిషి కదా. చాలా రోజుల తర్వాత కడుపుబ్బా నవ్వుతున్నాను. మీకు రూతరన్నతో బాగా టైం పాస్ అవుతుంది కదా. వాడు అతిగాడు, శృతి మించి మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి చెంప చెల్లు మనిపించాలనిపిస్తుంది. నన్ను కొడతావేంటక్క? మళ్ళీ కొడతావేంటక్క? కొట్టడం కాదురా, చంపేయాలనుంది. నాకొచ్చే కోపానికి ఓ 10 తల్లన్న నరకాలనుంది. వద్దు తల్లో, నాకంటే అమ్మది పెద్ద తలకాయ. కావాలంటే అది ట్రై చెయ్. ఒరేయ్ దొంగ వెధవా, నేను చావాలంటావా? మరి కొడుతుంటే ఆపో నువ్వు. అయినా ఏంటక్క ఈ అన్యాయం? వాడు నీ కాళ్ళ ముందేగా వెళ్ళింది, నేను చెప్పానా? రేపటి నుంచి హైదరాబాద్ లో ఎవరి మీద కోపం వచ్చినా నన్నే కొట్టేలా ఉన్నావు. వాడు మధుతో కలిసి వెళ్ళాడని అంత కోపంగా ఉంటే వాడినే కొట్టు. వాణ్ణి కొట్టడం కాదురా, నాకొస్తున్న కోపానికి వాణ్ణి చంపేయాలనుంది. కానీ వాడి ఆస్తి మొత్తానికి వారసుడైపోయాడు. అన్ని వాడి పేరు మీద ఉన్నాయి. పైగా వాడికి రాజు వేషం వేయించి బానిసలా ఊడిగం చేసుకుంటున్నా. సేనాధిపతిలాగా నా పిల్లల్ని కాపలాదారులను చేశా. ఇన్నేళ్లుగా అన్నీ చేస్తూ వచ్చి ఇప్పుడు చేయి దాటిపోతున్నాడు కదే. ఏదో ఆఫీస్ వాళ్ళ కోసం ఆ అత్తారింటికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు అనుకున్నాను కానీ ఇప్పుడు జరిగింది చూస్తుంటే చాలా అనుమానంగా ఉంది. వాడికి మెల్లగా ఆడపిల్ల మీద గాలి మళ్ళినట్టుందే. నిన్నటి వరకు దాని మొహం కూడా చూడ్డానికి ఇష్టపడని వాడు ఇప్పుడు మనతో టిఫిన్ కూడా చేయకుండా దాన్ని తీసుకుని బయటికి వెళ్ళాడంటే ఏంటి అర్థం? నాకెందుకో కీడు శంకిస్తుందే. వాడు కేవలం బ్రేక్ఫాస్ట్ కోసం బయటికి వెళ్ళినట్టు లేదే, అంతకు మించి ఏదో జరగబోతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో, ఎందుకు వెళ్లారో, వాళ్ల మధ్య ఏం జరుగుతుందోనని నాకొకటే ఆందోళనగా ఉందే. అక్క, నాదొక ఐడియా.
వాడెక్కడికి వెళ్ళాడో ఫాలో చేసి ఏం జరుగుతుందో తెలుసుకోరా? అబ్బా, మంచి ఐడియాని ఇచ్చాను కదా, మళ్ళీ కొడతావేంటి? ఈ పని నువ్వు వాడు బయలుదేరినప్పుడే చేయాల్సిందే. వాడు బయలుదేరి వెళ్ళి అరగంట అయింది. నా పేత బ్రెయిన్ కి ఐడియా ఇప్పుడే తట్టింది. నేనేం చేయను? వాడు కనీసం నాతో కూడా ఒక్క మాట చెప్పకుండా సింపుల్గా ఆ పిల్లతో బయటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడా? నిన్న రాత్రి ఆ పిల్లతో కలిసి బతకలేనని చెప్పిన వాడు తెల్లారేసరికల్లా ఆ పిల్లతో బయటికి వెళ్తాడా? ఎక్కడో ఏదో మాయ జరుగుతుందే. వాడు తిరిగొస్తే గాని మన కొంప ఎంతవరకు మునిగిందో తెలీదు. ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో. ఆ దంపతులు ఎంత చక్కగా ఉన్నారో కదా. చక్కగా నవ్వు చెరగని మొహాలు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం. ఇలాంటి వాళ్ళనే వరల్డ్ బెస్ట్ కపుల్ అనాలేమో. ప్లీజ్ 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 కాస్త కారాపండి. ఏమైంది? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. నమస్తే తాతయ్య. నమస్తే అమ్మా. నమస్తే బామ్మగారు. వయసు అయిపోయింది కదమ్మా, టక్కులు ఎవరో గుర్తు రావడం లేదమ్మా. అవునండి, నాకు కూడా గుర్తు రావడం లేదు. నేను మీకు ఖచ్చితంగా గుర్తుకు రాను, ఎందుకంటే గతంలో మనకి పరిచయం లేదు కాబట్టి. భలే సరదాగా మాట్లాడుతుంది కదండి అమ్మాయి. మీరు నడిచి వెళ్తుండడం చూసి కార్ ఆపాం. రండి, కార్లో డ్రాప్ చేస్తాం. అబ్బే పర్లేదమ్మా, నడిచెళ్తాం. ప్లీజ్ తాతగారు రండి. బామ్మగారు, మీరు చెప్తే తప్ప తాతగారు ఒప్పుకునేలా లేరు. అంతే మరి. ఏమండి, అమ్మాయి పిలుస్తుంది కదా, దారిలో దిగేద్దాం. అలాగే. థ్యాంక్ యూ తాతయ్య గారు. రండి రండి రండి. రండి. బామ్మగారు తాతగారు దారిలో దిగిపోతారు. మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? ఇప్పుడే కొత్తగా పెళ్ళైన జంటలా ఉన్నారు. కొత్త జంటే. ఇయ్యాలే మా పెళ్లి రోజు, గుడికి వెళ్తున్నాం. వావ్! పెళ్లి రోజు శుభాకాంక్షలు తాతగారు బామ్మగారు. థ్యాంక్స్ తల్లి. మిమ్మల్ని చూస్తుంటే మీకు కొత్తగా పెళ్ళైనట్టుంది. అవును బామ్మగారు, మీకు ఇది ఎన్నో పెళ్లి రోజు? 50 పూర్తయినాయి. వావ్, 50 ఏళ్ళంటండి. ముందు మమ్మల్ని ఆశీర్వదించండి. మాలాగే కలకాలం సంతోషంగా కలిసిమెలిసి ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ తాతగారు బామ్మగారు. మీరు తాతగారు చేపట్టుకొని రోడ్ క్రాస్ చేస్తూ ఉంటే చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? పెళ్లిలో పాని గ్రహణం అప్పుడు పట్టుకున్న చెయ్యి ఇంతవరకు విడవలేదమ్మా. మీరు నిజంగా గ్రేట్ తాతయ్య. అవును, మీకు పెళ్ళి 50 ఏళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీ వయసు ఎంత? నా వయసు 75, మా ఆవిడి వయసు ఇంకా 16. చాలండి మీ వేళాకోళం. నాకు ఈయంతో పెళ్ళయ్యే నాటికి 16 ఏళ్ళు. అప్పటి నుంచి అలాగే ఉన్నావు కదా. చాలండి. నేను పెళ్ళైనప్పుడే ముసల్దాన్లా ఉన్నాను అనుకుంటుందా అమ్మాయి. భలే జంట మీరు. అమ్మాయి, ఆ ముందు కారు ఆపండి, పక్కనే గుడి. అరే, అప్పుడే దిగిపోతున్నారా? మన జీవితంలో ఎవరెవరిని ఎప్పుడు కలవాలని రాసిపెట్టుంటే అప్పుడు కలుస్తామమ్మా. మళ్ళీ మనం కలవాలని రాసిపెట్టి ఉంటే తప్పకుండా కలుస్తాం. మళ్ళీ కలవాలని కోరుకుంటాను బామ్మగారు. ఉండండి, నేను వచ్చి డోర్ తీస్తాను.
నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. మిమ్మల్ని ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే అమ్మా, మీరు కూడా జాగ్రత్త. వస్తాను తాతయ్య. వస్తాను బామ్మ. బాయ్ బాయ్ అమ్మా. మనం రావాల్సిన ప్లేస్ వచ్చేసింది, దిగు. ఓ, రెస్టారెంట్ కి తీసుకొచ్చారా? ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత ఎక్కడికో సర్ప్రైజ్ ప్లేస్ కి తీసుకెళ్తారన్నమాట. వేరే ఇంకెక్కడికి వెళ్ళడం లేదు. పద, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు. ఈ బాపతి నేను, నాకిదే పరమానందం. పదండి పదండి. గుడ్ మార్నింగ్ సార్. హౌ మెనీ మెంబర్స్ సార్? ఆల్రెడీ రిజర్వ్ ఇన్ ద నేమ్ ఆఫ్ నందు. ప్లీజ్ కమ్ సార్. కమ్. కూర్చోండి సార్, కూర్చోండి. తనువులది అదనమే నింపుతుంటది. పలుకు పలుకున చిలివిదనమే చిలుకుతుంటది. కొత్తంగా కొంగుత్తంగా ప్రతి పనినే చేయమంటది. ప్రాణానికి ప్రాణం ఇచ్చే పిచ్చితనమై మారుతుంటది. ఇంకా ఏమేంచేస్తుంది? పూలిలా పొంచి ఉంటది, పిల్లిలా చేరుకుంటది. వెళ్ళనే వెళ్ళనంటది, విడిపోనంటుంది. మన ఇద్దరికి ఈ పెళ్లి అనేది అనుకోకుండా జరిగిన పెద్ద యాక్సిడెంట్ లాంటిది. ఉన్నది ఒక్కటే లైఫ్. అది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకకుండా సర్దుకుపోవడం, మనసు చంపేసుకుని బతకూడదు. మన పెళ్లి మనకి కరెక్ట్ కాదు. మనం విడాకులు తీసుకుందాం.